వీరి పదవి కోసం రాలేదన్నాయి రాజకీయాల్లోకి. చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్కి జన్మ మీదగా వచ్చారన్నయ్యా. వారు బాగే మీకు కావాలా, వారి బాగే మీకు కావాలి తప్ప ప్రజల బాగు ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడానికి రాలేదన్నయ్యా. గమనించండి అయ్యా. మా వంకా సత్యం గారు పుస్తకం రాసినప్పుడు నేను వచ్చానండి ఈ సభకి. మన రవీంద్ర గారి గురించి ఒక పెద్ద మాట చెప్పారండి, అది చెప్పడానికి ఇష్టపడలేదు ఆయన. అయ్యా వైట్ బ్లాక్ రెండు చెప్పారండి వారు నాకు, ఆ సంఖ్య కూడా చెప్పారండి, ఇప్పుడు చెప్పట్లేదు ఎప్పుడైనా. అయ్యా ఆ రోజుల్లో వంకా సత్యం గారు రైతుల గురించి ఒక విషయం చెప్పారు సార్ నాకు. నేను మంత్రిగా ఉన్నాను, సివిల్ సప్లై మంత్రిగా ఉన్నాను. ధాన్యం మొత్తం పాడైపోతే పనికి రకంగా పోతున్నాయి మట్టిన ధాన్యం. ఆ పాడైపోయిన ధాన్యం నుంచి రెట్టిపెట్టి స్పిరిట్ తీయచ్చు. ఆ స్పిరిట్ని లిక్కర్గా హాస్పిటల్ వాడుకోవడానికి, బ్రాందీ విస్కీ తయారు చేయడానికి ఉపయోగపడుతుందండి. రైతు కూడా మంచి ఆదాయం అది అని చెప్పి ఆ రోజు సలహా ఇచ్చారండి. ముఖ్యమంత్రి గారు కూడా ఆ మధ్య రాశాను ఉత్తరం. ముఖ్యమంత్రి గారు రైతులకి శాశ్వతంగా తడిసిపోయిన ధాన్యం అనే బాధ లేకుండా చెలో తుక్కుగూడ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో విడుదలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారులకు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం. తెలంగాణ జనజాతరకు కదలిరండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోసం జిల్లాకు ఒక యూనిట్ ప్రైవేటా ప్రభుత్వమా పెట్టించండి అయ్యా, రైతును ఆదుకోండి అయ్యా అని చెప్పి వారికి ఉత్తరం రాయడం జరిగిందండి. ఎన్నికల తర్వాత ఆ విషయంలో దృష్టి పెట్టి రైతులకు మేలు చేయడం కోసం మా ప్రయత్నమే చేస్తామండి. అలాగే చెరుకు పండించే రైతులు కూడా తగ్గిపోతున్నారండి, వారిని కూడా ప్రోత్సహించడానికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అవి కూడా ఎన్నికల తర్వాత వారు చెప్పి రైతుని ప్రోత్సహించడం కోసం, రైతుకి సబ్సిడీ మీద రుణం రద్దు మీద బతికే పరిస్థితి కాకుండా అతను పండించే పంట మీద ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చెప్పాలి. మీరు చెప్తే మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పి రైతు బాగా బలంగా ఉండేలాగా మనందరం కృషి చేద్దామండి. ప్రేమతో పెంచారు ఈరోజు సభకి. అందరికి శిరస్సు వంచి కోరుకునేది మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించి పేదల పెన్నిదైన మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం మీ వంతు మీరు కృషి చేయమని చెప్పేసి, నా వంతు నేను కూడా నా ప్రచారం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ